అథాంగ పూజ చేసేటప్పుడు ఏ అవయవం మీద పడుతున్నట్టుగా మీరు దర్శనం చేసినా ఆ పులకింత మిమ్మల్ని కాపాడుతుంది. అది క్రమంగా ఏమైపోతుందంటే మీకు ఏం అక్కర్లేదు, టైము బోర్ అన్న మాట ఉండదు. మీకు రైల్లో ఉండండి, బస్సులో ఉండండి, ఖాళీగా ఉండండి, మాట్లాడుతుండండి, ఏం చేస్తూ ఉండండి, ఏవో భావాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ అథాంగ పూజ అటువైపు అలవాటు అవుతుంది. ఏదో చేస్తాడు, ఏదో భావన కలుగుతుంది, ఏదో పులకింత, ఏదో సంతోషం, పైకి అందరితో ఉన్నట్టుంటాడు, లోపల భావన వేరు. అది మిమ్మల్ని రక్షించేస్తుంది. ఎటువంటి శిరస్సు ఎవరికి కనపడుతుంది? అలాంటిది పెద్ద కిరీటం పెట్టుకుని ఉన్నటువంటి ఆ స్వామి యొక్క శిరస్సు మీద మీరు ఇలా పువ్వు వేస్తే, మీరు వేసినటువంటి ఆ మల్లె పువ్వు వెళ్ళి ఇక్కడ స్వామి శిగల మీద పడితే ఆ మల్లె పూలతో ఉన్నారనుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న మీరు జాగ్రత్తగా తీసేసే వరకు ఆ మల్లెపూలు అలాగే ఉంటాయి కొప్పులు. ఎంత అదృష్టం! ఈ జీవితం పండిపోలా. పడ్డాయని భావించుకుని వెయ్యండి, ఇంతంత కుంతలములు ఆయనకి అమ్మది పెద్ద కబరీ బంధం అలా పడినట్టుగా భావించి పైకి ఓ 4 మల్లె పువ్వులు వేసినట్టు భావించి ఆ శిరస్సు మీద వేయండి.